నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం IATA, అయాటా. టాటా కాదు, అయాటా. ఇంతకీ అయాటా అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనిషికి ఉన్న రవాణా వ్యవస్థలలో అన్నిటికన్నా మోస్ట్ సొఫిస్టికేటెడ్ అట్ ద వెరీ సేమ్ టైం మోస్ట్ కంఫర్టబుల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏదన్నా ఉందా అంటే అది వితౌట్ ఎ డౌట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఎయిర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఒక ప్రీమియర్ ఏవియేషన్ ఈవెంట్ ప్రతి సంవత్సరం కూడా జూన్ నెలలో జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు చర్చించుకుంటాం అన్న డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఐఎమ్ కమింగ్ దేర్. 42 సంవత్సరాల తర్వాత, ఎస్ ఐ రిపీట్, 42 ఇయర్స్ తర్వాత ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది భారతదేశంలో జరగబోతోంది. అఫ్ కోర్స్ అది ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది. బట్ ద కాల్ హ్యాస్ బీన్ టేకెన్ ఫర్ దట్. సో అందుకని అది కంటెన్షన్లో ఉంది. అలానే ఇండియాలో రాబోయే సంవత్సరాలలో లేదా రాబోయే దశాబ్దాల్లో ఖచ్చితంగా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ విల్ బి వన్ ఆఫ్ ద మేజర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ యాజ్ కంపేర్డ్ టు రోడ్వేస్ అండ్ రైల్వేస్ ఫర్ షూర్. ఎందుకనంటే చిన్న చిన్న నగరాలకు కూడా ఎయిర్పోర్ట్లు వచ్చేస్తున్నాయి. సో బికాస్ ఆఫ్ విచ్ రీజనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతున్నాయి. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్ దిస్ హ్యాస్ గాట్ టూ మచ్ ఆఫ్ ప్రామినెన్స్. సో అందుకని ఏ పరీక్షలో అయినా అడగచ్చు, ఏ విధంగా అయినా అడగచ్చు. అందుకని దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు TGPSCకి సంబంధించి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూ ఉన్నా, APPSCకి సంబంధించిన గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నా సరే మీకు సమయం చాలా తక్కువగా ఉంది మిత్రమా. కానీ కొంతమంది ఈ తక్కువ సమయంలో కూడా నేను నా కంఫర్ట్ని వదులుకోవాలి అనుకోవట్లేదు, నేను ఉన్న ప్లేస్లోనే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను, నేను నా పట్టణాన్ని లేదు నేను ఉంటున్న గ్రామాన్ని వదిలేసి హైదరాబాదో, విజయవాడో, కాకినాడో, తిరుపతో లాంటి ప్రదేశాలు నేను వెళ్ళాలి అనుకోవట్లేదు, నా ఇంటిని విడిచిపెట్టి నా ఇంటిలో ఏదైతే నాకు ఆహారం లభ్యమవుతుంది నేను దాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి అనుకోవట్లేదు అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. అలానే ఫర్ వేరియస్ రీజన్స్, హోమ్ సిక్ అని, హెల్త్ ప్రాబ్లమ్స్ అని, ఇలా చాలామంది ఇంటిని వదలకుండా ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంటారు. రీజన్ ఏదైనా సరే, పరిస్థితులు ఏవైనా సరే, మీరు మీ కంఫర్ట్ని వదులుకోకుండా, మీ కన్వీనియన్స్ని వదులుకోకుండా ఖచ్చితంగా TGPSC గ్రూప్ 2ని అలానే APPSC గ్రూప్ 2 మెయిన్స్ని క్లియర్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అదే అప్టేక్ జాబ్స్. అప్టేక్ జాబ్స్ TGPSC గ్రూప్ 2కి సంబంధించి, APPSC గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఒక వెరీ ఇంపార్టెంట్ కోర్సును లాంచ్ చేసింది. ఇక్కడ మీకు 3 నెలల వ్యాలిడిటీ 999 రూపాయలకే లభిస్తుంది ఈ ఫుల్ కోర్స్. ఇందులో భాగంగా మీకు టాపిక్ వైజ్ వీడియో క్లాసెస్, ఆ టాపిక్ వైజ్ వీడియో క్లాసెస్కి సంబంధించిన స్టడీ మెటీరియల్ మీకు PDF రూపంలో యాప్లోనే లభిస్తుంది. ఆ టాపిక్ వైజ్ ఏవైతే అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన టెస్టులు ఉంటాయి. ఆ టాపిక్ వైజ్ టెస్టులకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఈ టాపిక్ వైజ్ టెస్టులు కాకుండా మీకు నోటిఫికేషన్ ఏవైతే సెక్షన్స్ మెన్షన్ చేశారో ఆ సెక్షన్ వైజ్ల ఆధారంగా మీకు సెక్షన్ వైజ్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇట్లా ప్రొవైడ్ చేస్తున్న ప్రతి టెస్ట్కి కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ యాప్ ఇన్ బోత్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్స్, అప్టేక్ జాబ్స్. సో నేను చెప్పేది మీరు నమ్మకపోతే యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్. అప్టేక్ జాబ్స్ యాప్ని ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని మీరు ఫ్రీ వీడియోస్ని చూసి మిమ్మల్ని మీరే నమ్ముకోవచ్చు. ఆన్ దట్ నోట్, మీరు ఈ అందువచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని మీ యొక్క పరీక్ష ప్రిపరేషన్లో భాగంగా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. And let's get into the details of International Air Transport Association. సో మనం అసలు ముందుగా ఈ అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం? ఇండియా విల్ హోస్ట్ ద వరల్డ్స్ మోస్ట్ ప్రీమియర్ ఏవియేషన్ ఈవెంట్. ఏవియేషన్ అంటే విమానయాన లేదు పౌర విమానయాన. అఫ్కోర్స్ పౌర విమానయాన అంటే మళ్ళీ సివిల్ ఏవియేషన్ అనే ఆస్పెక్ట్ వచ్చేస్తుంది. బట్ ఏదైనా ఏవియేషన్ అంటే విమానయాన అనే అంశానికి సంబంధించింది. అయితే ప్రపంచంలోనే విమానయానం అనే అంశానికి సంబంధించి ది మోస్ట్ ప్రీమియర్, అంటే డబ్బు పరంగా చూసుకున్నా, బెనిఫిట్స్ పరంగా చూసుకున్నా, లేదు దానికి సంబంధించిన అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ పరంగా చూసుకున్నా, ద కంట్రీస్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ పరంగా చూసుకున్నా సరే ది మోస్ట్ ప్రీమియర్ అనమాట. సో ఇండియా విల్ హోస్ట్ దట్ అండ్ దట్ టు ఇన్ ద ఇయర్ 2025, రాబోయే సంవత్సరం. సో ఏదైతే అంశం ఉందో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, అది ప్రతి సంవత్సరం కూడా ఒక చోట తన యొక్క AGMని నిర్వహిస్తుంది, యాన్యువల్ జనరల్ మీటింగ్ అని చెప్పి. అది 2025 సంవత్సరానికి కానీ ఇండియాలో నిర్వహించాలి అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జూన్లో జరుగుతుంది. సో అలా 2025లో ఇండియా ఈజ్ గోయింగ్ టు లాంచ్. సో కన్సిడరింగ్ దట్ ఇప్పటి నుంచి ఈ కార్యక్రమం జరగబోయే నెక్స్ట్ ఇయర్ అంతవరకు కూడా దీని గురించి డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇంకో ముఖ్యమైన ఆస్పెక్ట్ ఏంటంటే ఇండియా 42 సంవత్సరాల తర్వాత దీన్ని నిర్వహించబోతోంది. సో దాట్స్ వై ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. 4 దశాబ్దాల తర్వాత అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్.
మరి ఐఏటిఏ తన యొక్క యాన్యువల్ జనరల్ మీటింగ్ని నిర్వహిస్తుంది అన్న సంగతి అయితే అర్థమైంది. అండ్ దట్ 42 years తర్వాత 2025లో నిర్వహించబోతోంది అని. ఎక్కడ నిర్వహించబోతోంది? న్యూఢిల్లీ, మన ఇండియా యొక్క క్యాపిటల్లో. అలానే మరి ఇంతకీ ఈ ఐఏటిఏ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఏంటి? అది ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ అసోసియేషన్, అంతర్జాతీయ వాణిజ్య లేదు అంతర్జాతీయ వ్యాపార సంస్థ అని చెప్పొచ్చు. ఇది బేసిక్గా ప్రపంచంలో ఏవైతే ఎయిర్లైన్ సంస్థలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన ఒక అసోసియేషన్ అనమాట. దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అని అంటే 1945వ సంవత్సరం, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత క్యూబా దేశం యొక్క రాజధాని అయిన హవానా నగరంలో 57 సభ్య దేశాలు స్థాపక దేశాలుగా ఉంటూ దాన్ని 1945లో స్థాపించాయి. సో క్యూబా వచ్చేసి సెంట్రల్ అమెరికాలో ఉంటుంది. సో నార్త్ అమెరికా ఒకవేళ మనం ఇలా ఉంది అని కన్సిడర్ చేస్తే కనుక సౌత్ అమెరికా ఇలా ఉంటుంది. సో సమ్వేర్ ఈ పర్టికులర్ పాయింట్లో పనామా, కరేబియన్ ఐలాండ్స్ దగ్గర ఆ క్యూబా ఉంటుంది. క్యూబాని షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తారు. ఆ క్యూబా యొక్క క్యాపిటల్ హవానా. సో 57 దేశాలు కలిసి వచ్చాయి, అవి అన్ని కలిసి ఈ సంస్థని స్థాపించాయి 1945లో. కానీ ప్రస్తుతం దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే కెనడా దేశంలో ఉన్న మాంట్రియాల్లో ఉంది. దీని యొక్క లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్? టు రిప్రజెంట్, లీడ్ అండ్ సర్వ్ ద ఎయిర్లైన్ ఇండస్ట్రీ. విమానయాన పరిశ్రమ ఏదైతే ఉందో దానికి ప్రతినిధిత్వం కల్పిస్తూ, అలానే దానిని నేతృత్వం వహిస్తూ, అలానే దానికి సేవ చేయడమే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యొక్క మిషన్. మరి మనం ఇంకా మరిన్ని వివరాల్లోకి వెళ్తే కనుక IATA advocates for the interests of airlines on the world stage in addition to creating industry standards. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బేసిక్గా ఎయిర్లైన్స్ అంటే ఏంటి? ఏవైతే ఈ విమానయాన సేవలను ప్రొవైడ్ చేస్తారో వాటిని ఎయిర్లైన్స్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ విస్తారా, లేదు లుఫ్తాన్సా ఎయిర్వేస్, కతార్ ఎయిర్వేస్, ఇండిగో ఎయిర్లైన్స్. సో ఇవన్నీ కూడా ఎయిర్లైన్సే అనమాట. సో అట్లా ఒకటి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు, వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రపంచాన్ని ఒక వేదికగా చేసి అందరినీ ఒకసారి కలుసుకునేలాగా, వాళ్ళందరికీ కూడా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని ముందుకు తీసుకెళ్లేలాగా చేపడుతూ ఉంటుంది ఈ IATA. సింప్లిఫై ప్రాసెసెస్, ఇంక్రీజ్ సేఫ్టీ, ఎన్హాన్స్ ప్యాసింజర్ కన్వీనియన్స్, రెడ్యూస్ కాస్ట్, ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ హెల్ప్ అచీవ్ సస్టైనబిలిటీ గోల్స్. సో బేసిక్గా IATA అనేది ఆ ఎయిర్లైన్ సంస్థలకు కూడా ఏదో ఒక విధంగా లాభం చేకూర్చేలాగా చేస్తూ అట్ ద వెరీ సేమ్ టైం విమానయానం అనే అంశానికి సంబంధించి ఎన్నో అంశాల్లో నాణ్యతని పెంచడం, అలానే కొన్ని పరిమాణాలను సెట్ చేయడం, స్టాండర్డ్స్ని సెట్ చేయడం అనమాట. సింప్లిఫై ప్రాసెసెస్. సో ఏది కూడా కాంప్లెక్స్గా ఉండకూడదు, సింపుల్గా ఉండాలి అని. అలానే భద్రత విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండకూడదు అండ్ ఆ భద్రతను మరింతగా పెంపొందించాలి అని. అలానే ప్యాసింజర్కి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక కన్వీనియంట్ వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్గా ఉండాలి అని. అలానే మన ఇన్ జనరల్గా కన్సిడర్ చేస్తే కనుక రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్ అని ఎస్పెషల్ ఇండియాలో ఎయిర్వేస్ అన్నిటికన్నా కాస్ట్లీయెస్ట్ థింగ్. అందుకే చాలామంది ఈవెన్ దో ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉన్నా సరే వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళరు. రాదర్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా సరే, లేదు జనరల్ టికెట్ బుక్ చేసుకుని అయినా సరే ట్రైన్స్లో వెళ్తారు, లేదు కొన్నిసార్లు నిద్రలు పోగొట్టుకుని బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటారు. రాదర్ నీకు టైం సేవ్ అవుతుందని తెలిసినా సరే. బట్ ఇప్పుడు ఆ కాస్ట్ రెడ్యూస్ చేయాలని, అట్ ద సేమ్ టైం ఎఫిషియన్సీని మరింతగా పెంచాలని. చాలా వరకు ఎయిర్పోర్ట్స్లో వెయిటింగ్ టైమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా వరకు ఎయిర్పోర్ట్స్లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. కన్సిడరింగ్ ఆల్ అదౌట్ ఎఫిషియన్సీని పెంచాలి అని. అలానే సస్టైనబిలిటీ గోల్స్ ఏవైతే వాటిని కూడా రీచ్ అవ్వాలి, పర్యావరణానికి ఎటువంటి నష్టం కూడా చేకూర్చే విధంగా ఉండకూడదు అని. ఇలా చాలా ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేస్తూ స్టాండర్డ్స్ని పెంచుతూ ఉంటుందన్నమాట. It currently represents some 330 airlines comprising over 80% of the global air traffic. సో ప్రపంచవ్యాప్తంగా ఎన్నైతే విమానాలు ఉన్నాయో వాటిలో 330 ఎయిర్లైన్ కంపెనీస్ ఇందులో భాగస్వాములు అయ్యాయి, విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ 80%. అంటే ఈ 330 ఎయిర్లైన్సే 80% ఆఫ్ ద ట్రాఫిక్ అనమాట. అలానే IATA మెంబర్స్ ఇంక్లూడ్ ద వరల్డ్స్ లీడింగ్ ప్యాసింజర్ అండ్ కార్గో ఎయిర్లైన్స్ యాజ్ వెల్. సో IATలో ఎవరైతే 330 ఎయిర్లైన్స్ ఉన్నాయో వాళ్ళలో ప్రపంచంలోనే లీడింగ్ ప్యాసింజర్ ఎయిర్లైన్స్ అలానే కార్గో ఎయిర్లైన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం గర్వించదగ్గ అంశం ఒకటి ఇండియాలో జరగడం. అండ్ రిమెంబర్ 2025 జూన్లో జరగబోతోంది ఇది. ఒకవేళ ఇది 2025 ఇండియాలో జరిగితే కనుక ఇట్ విల్ బి ద థర్డ్ టైం దట్ ఇండియా ఈజ్ హోస్టింగ్ ఇట్. మరి మొదటిసారి ఎప్పుడు హోస్ట్ చేసింది, రెండోసారి ఎప్పుడు హోస్ట్ చేసింది అని నేను మీకు చెప్పను. రాదర్ మీరే తెలుసుకుని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ 42 సంవత్సరాల తర్వాత ఇండియా మళ్ళీ దాన్ని నిర్వహించబోతోంది 2025 సంవత్సరంలో జూన్ నెలలో. ప్రతి సంవత్సరం కూడా జూన్ నెలలోనే దీని యొక్క యాన్యువల్ జనరల్ మీటింగ్ జరుగుతుంది. సో TGPSC గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలానే APPSC గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మరొకసారి విజ్ఞప్తి. సో మీకు అప్టేక్ జాబ్స్ 999 రూపాయలకి 3 నెలల వ్యాలిడిటీతో ఒక కోర్సును తీసుకోవచ్చు. ఇందులో మీకు టాపిక్ వైజ్ వీడియోస్, వాటికి సంబంధించిన స్టడీ మెటీరియల్ PDF రూపంలో లభిస్తుంది.
టాపిక్ వైజ్ టెస్టులు, వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ లభిస్తుంది. సెక్షన్ వైజ్ టెస్టులు విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ దానితో యాడ్ చేయడం జరిగింది. ఇలా మీకు ఒక హోలిస్టిక్ ప్రిపరేషన్, మీ కంఫర్ట్ని, మీ కన్వీనియన్స్ని వదులుకోకుండా మీరు ప్రిపేర్ అయ్యేలాగా మీకు ప్రొవైడ్ చేస్తుంది అప్టేక్ జాబ్స్. మీరు ఒకవేళ ఈ కోర్స్ని పర్చేస్ చేయాలనుకుంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు హ్యాపీగా కోర్స్ని పర్చేస్ చేయొచ్చు. బట్ పర్చేస్ చేయబోయే ముందు మీకు ఒకవేళ ఏదైనా క్లారిఫికేషన్ కావాలి, ఏదైనా డౌట్స్ ఉన్నాయని అనుకుంటే 9133449696 నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆన్ దట్ నోట్, మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.